చివ్వ. రచించిన వారు రాధిక. నాయనమ్మ గడ్డి తెచ్చి పంచలో పడేసింది. నులక మంచం మీద, బూరుగుదూది పరుపు మీద, అమ్మ వడిలో ముడుచుకుని పడుకున్నట్టు పడుకున్న చిన్నోడు కదిలాడు ఆ చప్పుడికి. చాలాసేపటినుంచే మెలకువగా ఉన్నాడు. చలికి దుప్పటి నిండా కప్పుకుని ముడుక్కుని పడుకున్నాడు. సంక్రాంతి నెల అయితే అమ్మ ముగ్గేసే వేళకి లేచేవాడు. వాకిట్లో కసువు చిమ్మి వైనాలుగా కళ్ళాపు చల్లి అమ్మ ముగ్గేస్తుంటే ముంగాళ్ల మీద కూర్చుని చూడడం ఇష్టం చిన్నోడికి. ఇంట్లో పూసిన ముద్ద మందారం, ముద్దబంతి, కారబ్బంతి, చంద్రకాంత పూలు కోసుకొచ్చి అమ్మకిస్తే అమ్మ గొబ్బెమ్మల్లో పెట్టేది. అమ్మ ఇంట్లోకి వెళ్ళినా వాడు అక్కడే కూర్చుని తెల్లటి ముగ్గు మీద గొబ్బెమ్మల్లో పెట్టిన పసుపచ్చటి ముద్దబంతులు, ఎరుపు పసుపు రంగుల్లోని కారబ్బంతిని, వాటి మధ్యలో బుజ్జిగా తొంగి చూసే చంద్రకాంత పువ్వుల్ని చూస్తూ కూర్చునేవాడు అమ్మ పిలిచిందాకా. ఇప్పుడు గొబ్బెమ్మలు పెట్టే పని లేదు, అందుకని పడుకుని ఉన్నాడు. నీకు చెప్పే ఉంటాడు, నంగనాచివి దాపెట్టావు. అక్క తమ్ముడు ఎప్పుడూ గుసగుసలాడుకుంటూనే ఉంటారు, నాయనమ్మ అమ్మతో అంది. చిన్నోడు కొద్దిగా కళ్ళు తెరిచి రెప్పల చాటు నుంచి చూశాడు. ఎత్తు పళ్ళు, వంకర కాళ్ళు, మోటుగా మోకాళ్లపైకి చీర కట్టుకుని బొత్తిగా నాగరికం తెలియదని దొంగచాటుగా అమ్మ తిట్టుకుని నల్లటి నాయనమ్మ కనబడింది. కళ్ళు మూసుకున్నాడు. అమ్మని ఎప్పుడూ ఏదో ఒకటి అంటుందని నాయనమ్మ అంటే చిన్నోడికి అప్పుడప్పుడు కొద్దిగా ఇష్టం ఉండదు. నాయనమ్మ దగ్గరికి పోడు. నాయనమ్మకి ముద్దొచ్చి ఎత్తుకోబోయినా జారిపోయి దొరకకుండా పరిగెత్తుతాడు. నాకు తెలవదత్తా, ఇందాకే నేను చూసింది కూడా, అమ్మ నెమ్మదిగానే చెప్పింది నాయనమ్మతో. ఆ బాసేలిది ఏ ఊరంట? ఇంకా నేను పోయి రాలేదు, సంకటి వండిపోతా, అమ్మ చెప్పింది. చిన్నోడు కళ్ళు తెరిచి చూశాడు. కూటింట్లోకి పోతా అమ్మ కనబడింది. అమ్మ కొద్దిగా చదువుకుంది. చీర అందంగా కట్టుకుంటుంది. నెమ్మదిగా మాట్లాడుతుంది. పుస్తకాలు చదువుతుంది. అమ్మ పనంతా అయిన తర్వాత మంచం మీద పడుకుని పుస్తకాలు చదువుతుంటే తలాపిన నేల మీద కూర్చుని చిన్నోడు కూడా కూడబలుక్కుని చదువుతాడు. వాడు 3వ తరగతి చదువుతున్నా చదవడం బాగానే వచ్చింది. కూటింట్లో అమ్మ సంకటి కలబెడుతున్న తెడ్డు శబ్దం వినబడింది చిన్నోడికి. మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. లేచా, దా మీ మామ కొత్త అతని తెచ్చుకున్నాడంట, చూసొద్దాం, ఆడికి ఈనాటికి ధైర్యం వచ్చినట్టుంది, పిలిచింది నాయనమ్మ. చెంగున లేచాడు చిన్నోడు. 2 ఇళ్ల అవతలే ఎదురుగా ఉంటాడు చిన్నోడి మామ. సొంత మామ కాదుగాని అంతకంటే ఎక్కువే. నాయనమ్మ కంటే ముందు పరిగెత్తాడు చిన్నోడు. ఎప్పుడూ చెత్తా చెదారంతో నిండి ఉండే మామ ఇంటి ముందు శుభ్రంగా చిమ్మి ముగ్గు పెట్టి ఉంది. వాకిట్లో ఆగాడు చిన్నోడు. నాయనమ్మ కోసం వెనక్కి తిరిగి చూశాడు. ఏమిరా ఆడ్నే ఆగావు, పా, కొత్తోళ్ళు ఎవరున్నారు అంది నాయనమ్మ. నాయనమ్మ వెనకే లోపలికి వెళ్ళాడు. మామ నవ్వారు మంచం మీద కూర్చుని ఉన్నాడు. చిన్నోడు గెంతుకుంటా వెళ్ళి మామ కాళ్ల మీద అడ్డంగా బోర్లా పడుకుని ఉయ్యాల ఊగడం మొదలుపెట్టాడు. ఇట్రా, అత్తొచ్చింది, లోపలికి కేకేశాడు మామ. కూర్చో పెద్దమ్మా. చిన్నోడికి తెలియని కొత్త గొంతు వినబడింది. తలెత్తి చూడాలంటే సిగ్గేసింది చిన్నోడికి. ఇన్నాళ్ళకి వీడికి ధైర్యం వచ్చింది. పెళ్ళాం పోయి అన్నలకాడ కూకుంది. ఎంతమందితో కబురంపినా అది రాలే. అది రాదు, ఇంకెవర్నన్నా చూసుకో అని చెప్పా. ఉత్తమెతకోడు, కాస్త కనిపెట్టి ఉండు, నాయనమ్మ చెప్పింది ఆమెతో. చిన్నోడి వీపు మీదకి వంగి వాడి లేత మెడపైన నెమ్మదిగా గాలి ఊదాడు మామ. చిన్నోడికి చక్కిలిగింతలు పుట్టి నవ్వాడు. మనవడా అడిగింది ఆమె. అత్తని చూడు, చిన్నోడి చెవిలో చెప్పాడు మామ. నెమ్మదిగా తలెత్తి చూశాడు. దగ్గరకు రమ్మని పిలిచింది అత్త. ఆమెను చూడగానే గొబ్బెమ్మల్లో పెట్టిన ముద్దబంతి పువ్వు గుర్తొచ్చింది. చిన్నోడిని చూసి నవ్వింది అత్త. అత్త నవ్వు గాలికి ఊగే వరికంకిలాగా కనబడింది. పిచ్చికలకి వరికంకులు తెచ్చి కట్టాలి అనుకున్నాడు చిన్నోడు. మామ ఒళ్ళో నుంచి లేచి పిలుస్తున్నా వినిపించుకోకుండా రివ్వున పరిగెత్తాడు చిన్నోడు. మో, తాతేడి బయటే నిలబడి అరిచాడు. ఇంకా రాలా చెప్పింది అమ్మ. తాతనొచ్చి సర్దికూడు తినిపొమ్మను కొష్టం వైపు పరిగెడుతున్న చిన్నోడికి వినపడేలాగా అరిచింది అమ్మ. తాత పొద్దున కొష్టంలో, మధ్యాహ్నం ఇంట్లో, సాయంత్రం పొలంలో ఉంటాడు. రయ్యన పరిగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్ళాడు. పంచని తొడపైకి జరిపి జనపనారని 2 పాయలుగా చీల్చి
వాటిని తొడ మీద మెలిక తిప్పుతూ తాడు పేనుతున్నాడు తాత. చిన్నోడు వెళ్ళి తాత వీపు ఎక్కి ఉయ్యాల ఊగుతూ తాత కంకులు పిచ్చికలకి రొప్పుతూ చెప్పాడు. ఇప్పుడు కాదులేరా చిన్నోడా, మా ఇటాల పోదాం, నేను దిబ్బకాడ ఉంటా, బడి అయినాక ఆడికిరా, తాడు పేనతానే చెప్పాడు. బడి గుర్తొచ్చింది చిన్నోడికి. బడి అంటే ఇష్టం వాడికి. అమ్మ రమ్మంది తాతకి చెప్పి పరిగెట్టుకుంటా రోడ్డు ఎక్కాడు. గులక రోడ్డు, ఎర్రటి దుమ్ములేస్తా ఉంది. రోడ్డు రోలర్ గుద్దుకున్నట్టు ఆగిపోయాడు చిన్నోడు. దూరంగా నారాయణ వస్తున్నాడు. వాడిని చూస్తే చిన్నోడికి భయం. వాడు ఒక మనిషిలాగా కాకుండా వేల కాళ్ళు వేల చేతులు ఉన్న విషపు పురుగులాగా అనిపిస్తాడు. వాడి కళ్ళల్లో ఎగతాళి బయటికి దూసుకొస్తున్నట్టు ఉంటుంది. ఎవరు సంతోషంగా ఉన్నా ఓర్చుకోలేడు. చిన్నోడిని ఎప్పుడూ ఏడిపిస్తుంటాడు. వెనక్కి తిరిగి తాత దగ్గరికి వెళ్ళి తాతతో కలిసి ఇంటికెళ్ళాడు. తాత పక్కనే కూర్చుని అన్నం వద్దని జొన్న సంకటి పెట్టించుకుని గురుగు చేసుకుని అందులో నెయ్యి వేయించుకుని నాయనమ్మ నిప్పుల్లో కాల్చి చేసిన ఎండు మిరపగాయ పచ్చడి నంజుకుని తిని బడికి పోయాడు. బడి నుంచి వచ్చాడు చిన్నోడు. పొలానికెళ్ళి పిచ్చికలకి కంకులు తేవాలి అనుకున్నాడు. ఇంటికి రాగానే నాన్న పిలిచాడు. చిన్నోడా, ఇట్రా, నీకొకటి తెచ్చా. చిన్నోడు వెళ్ళాడు. వాడి చేతిలో నాన్న చందమామని పెట్టాడు. ఇప్పుడు బొమ్మలు చూసుకో, రాత్రికి నీకు కథ చదవడం నేర్పిస్తాను చెప్పాడు నాన్న. నాన్న చాలా చదువుకున్నాడు. చిన్నోడికి చందమామ భలే నచ్చింది. నిప్పుల్లో కాల్చిన గెనిసిగడ్డలు తినమని అమ్మ పిలిచింది. వినిపించుకోలేదు చిన్నోడు. పిచ్చికలకి కంకులు తేవాలని మర్చిపోయాడు. ఇంటి వెనకున్న జామ చెట్టు ఎక్కాడు. అనువుగా ఉన్న కొమ్మ ఎక్కి కాళ్ళు కొమ్మకి అటూ ఇటూ వేసుకుని చందమామని తెరిచాడు. చదవటం వచ్చినా కథ ఎలా చదవాలో ఇంకా తెలియదు చిన్నోడికి. పేజీలు తిప్పి బొమ్మలు చూసుకున్నాడు. రాజుల బొమ్మలు, మాంత్రికుల బొమ్మలు, దెయ్యాల బొమ్మలు, కొరివి దెయ్యాల బొమ్మలు. వాడే కథలు అల్లుకున్నాడు. చందమామ మీద కుందేలుతో ఆడుకున్నాడు. చీకటి పడింది. చందమామ ఇంట్లోకి పోయింది. కుందేలు చందమామ దగ్గర చేరింది. చెట్టు దిగి ఇంట్లోకెళ్ళాడు. అమ్మ కోప్పడింది. యాడికి పోయావు ఇంతసేపు? నీళ్లు పోసుకునేది లేదా అని పొంతలో కాగుతున్న నీళ్లు బకెట్లో పోసి కొన్ని చన్నీళ్లు కలిపి తొట్టి దగ్గర పెట్టింది. చిన్నోడి బట్టలు విప్పదీసి వాడిని ఎత్తుకుని తొట్టి దగ్గరకు తీసుకుపోయి సబ్బు రుద్ది స్నానం చేయించి ఒళ్లంతా పౌడర్ రాసి బట్టలు వేసి కూటింట్లోకి వెళ్ళి లాంతరు వెలిగించి పంచలో పెట్టింది అమ్మ. కూటింట్లో కిరసనాయిలు బుడ్డి ఉంది. చిన్నోడు లాంతరు దగ్గర నేల మీద పడుకుని చందమామని చూస్తున్నాడు. నాన్న వచ్చాడు. చిన్నోడు లేచి నాన్న దగ్గరికి పోయి చందమామని చేతిలో పెట్టాడు. నీళ్లు పోసుకొనొచ్చి అన్నాడు నాన్న. ఊహూ, ఇప్పుడే అన్నాడు చిన్నోడు. లాంతరు దగ్గర నేలపైన కూర్చున్నాడు నాన్న. చిన్నోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చందమామని తిప్పి ఒక కథని చదివి ఎలా చదవాలో చెప్పాడు. చిన్నోడికి భలే నచ్చింది. మిగతాయి రేపు అన్నం తిని పడుకో పో చెప్పాడు నాన్న. తాతతో కలిసి అన్నం తిన్నాడు. తాత చిన్నోడికి పరుపేశాడు. చందమామని తాతకి చూపించాడు. బయట పిల్లలు వెన్నెల్లో ఆటలు ఆడుతున్నారు. చిన్నోడికి చూడాలనిపించింది. చందమామని పరుపు కింద దాచి లేచి బయటికి వెళ్ళాడు. వెన్నెల్లో నీడలు పడుతున్నాయి. ఎవరి నీడను తొక్కుతారో వాళ్ళు దొంగ. చిన్నోడికి కూడా ఆడుకోవాలనిపించింది. పిల్లల దగ్గరికి వెళ్ళాడు. దూరంగా నారాయణ కనిపించాడు. వెనక్కి వచ్చి మామ అరుగు మీద కూర్చున్నాడు. గొడ్లకి మేతేసి ఇంట్లోకి పోతున్న మామ చిన్నోడిని చూసి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. మామ మంచం ఎక్కి దమ్మరగుంతలు వేశాడు. అత్త మామ అన్నం తిన్నారు. చిన్నోడికి పెట్టబోతే వద్దన్నాడు. అత్త మామని చూస్తే వాడికి జామ చెట్టు మీద కూర్చుని ముక్కులు రాసుకునే చిలుకలు గుర్తుకొచ్చాయి. ఇంటికొచ్చి తాత పక్కన పడుకున్నాడు. ఇందాక నాన్న చెప్పిన కథకి ఇంకా చాలా కలిపి తాతకి చెప్పాడు. తాతకు కూడా భలే నచ్చింది ఆ కథ. తాత దుప్పటి కప్పాడు. తాత పొట్టలో దూరి నిద్రపోయాడు. చందమామని చూసుకుంటూ పిచ్చికలకి కంకులు తేవడం మర్చిపోయాడు చిన్నోడు. ఒకరోజు నిద్ర లేచేసరికి చెట్టు మీద పిచ్చికలు కిచకిచలాడుతుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఇయాల ఎట్లయినా తేవాలా అనుకున్నాడు. బడి నుంచి వచ్చి సంచి ఇంట్లోకి విసిరి
పొలానికి పరిగెత్తాడు. రోడ్డు దాటి చేలగట్ల మీద నడుస్తున్నాడు. దూరం నుంచి చిన్నోడికి పొలం కనబడతా ఉంది. అప్పుడప్పుడు దిబ్బ మీద ఉన్న మిరప చెట్లలో నుంచి తాత తలకాయ పైకి లేస్తా ఉంది. తాతో పెద్దగా కేకేశాడు చిన్నోడు. చిన్నోడి పిలుపు విని తలకాయ పైకెత్తి దా అన్నట్టు చెయ్యి ఊపాడు తాత. చిన్నోడికి గుండె ఆగిపోయినట్టు అయింది. పక్కన ఉన్న గనుం మీద లావు పాము పాకుతా పోతా ఉంది. గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. నాగేంద్ర నాగుపాన్, నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను అనుకున్నాడు. పాము కనపడినప్పుడు అలా అనుకుంటే ఏమీ చెయ్యదని ఒకసారి తాత చెప్పాడు. పాము కనపడకుండా పోయింది. ఒక్క పరుగున దిబ్బ ఎక్కాడు. తాత, ఇంత పెద్ద పాము! రొప్పుతా ఒక చెయ్యి చాపి ఇంకో చేత్తో పొడవు చూపిస్తూ చెప్పాడు చిన్నోడు. అయ్యి నీళ్ల పాముల్లేరా, అయ్యేమీ చెయ్యవు అన్నాడు తాత. దిబ్బ మీద అల్లుకున్న దోస చెట్టు నుంచి లేత దోసకాయ కోసిచ్చాడు తాత. చిన్నోడు దోసకాయ తినేలోపు పండు మిరపకాయలు, సొరకాయలు, గోంగూర మూట కట్టాడు. వరికంకులు కొన్ని కోసి కుచ్చులాగా కట్టి చిన్నోడికి ఇచ్చాడు. మూట తాత నెత్తిన పెట్టుకున్నాడు. ముందు చిన్నోడు, వెనక తాత గెనాల మీద నడిచి రోడ్డు ఎక్కారు. చిన్నోడు అటూ ఇటూ చూస్తున్నాడు. ఆకాశంలో ఎగిరే తెల్లటి కొంగల్ని చూస్తున్నాడు. చిటికేపర చెట్టు పువ్వులాగా అయిన ఆకాశాన్ని, ఎర్రగా మెరుస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నాడు. బొందలో చేపలు పడుతుంటే అక్కడ కాసేపు ఆగాడు. తాత చాలా ముందుకు పోయాడు. చిన్నోడికి తాత కనబడలేదు. కంకులు చూసుకుంటూ నడుస్తున్నాడు చిన్నోడు. చిన్నోడు చూడలేదు. ఎక్కడ్నించి వచ్చాడో నారాయణ చిన్నోడి మీద పడ్డాడు. కంకులు లాక్కుని దూసి పేడలో చల్లి మట్టిలో పోసి కాళ్లతో తొక్కాడు. చిన్నోడు గింజుకున్నాడు. కంకులు లాక్కోబోయాడు. చిన్నోడు మెత్తనివాడు. నారాయణ ముందు ఆగలేకపోయాడు. చెయ్యాల్సిన దుర్మార్గం అంతా చేసి వెకిలి నవ్వు నవ్వుతూ పోయాడు నారాయణ. వాడి నవ్వు చెవుల్లో గింగిర్లెత్తోంది. అవమానం, ఉక్రోషం, ఆక్రోశంతో చిన్నోడి గుండె నిండిపోయింది. ఏడుపొస్తోంది. అమ్మకి చెప్పి నారిగాణ్ణి తన్నిచ్చాలి అనుకున్నాడు. పరిగెత్తాడు. వీధి మొదట్లోకి వచ్చాడు. మామ ఇంటి దగ్గర చాలామంది గుమికూడి ఉన్నారు. నాయనమ్మ గొంతు పెద్దగా వినబడుతోంది. కాసేపు నారాయణ్ణి మర్చిపోయాడు చిన్నోడు. పరిగెత్తుకుంటూ గుంపు దగ్గరికి వెళ్ళాడు. నాయనమ్మ అత్తని పొదివి పట్టుకోనుంది. అత్త బుగ్గలు కందిపోయి ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. నాయనమ్మ అందర్నీ అరుస్తా ఉంది, తిడతా ఉంది. చిన్నోడు చూస్తా నిలబడ్డాడు. సచ్చెదవల్లారా, దద్దమ్మల్లారా, ఇన్నాళ్ళు యాడికి పోయారు? మీ సెల్లి ఆడిని ఇడిసిపెట్టి మీ కాడ ఉంటే దాని సొమ్ము మింగుతా మొగుడి దగ్గరకు పంపుదాం అనుకోలేదే. ఈ ఆలవాడింట్లో దీపం పెట్టడానికి ఒక ఆడకూతురు వస్తే ఆస్తి పోద్దని దున్నపోతులు చేలో పడ్డట్టు ఒక్కదాన్ని చేసి కొడతారా? మగపుటక పుట్టారా? మామ ఇంటి మొదట్లో ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ తిడతా ఉంది నాయనమ్మ. మీరేందిరా నోరెళ్ల పెట్టుకుని చూస్తున్నారు? నీ పెళ్ళాం రాదు, ఇంకో దాన్ని తెచ్చుకో అని వీడిని ఎక్కేసి బయటూరెదవల ఆడకూతుర్ని చావబాత్తా ఉంటే చూస్తా ఉన్నారా? మొలతాళ్లు తెగిపోయినయ్యా అందరికీ. మామ దగ్గరికి పోయింది. నువ్వేందిరా, నిన్ను నమ్ముకుని ఇంత దూరం ఆ పిల్ల వస్తే దద్దమ్మలాగా ముంగిలాగా కూకున్నావు? అత్త నాయనమ్మని వదిలి లోపలికెళ్ళి చిన్న మూటతో బయటికి వచ్చింది. పోతున్నా పెద్దమ్మ, నాయనమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది. ఉండమే, నా మాటిను, ఉండు, వాడు మెతకోడే కాని మంచోడు అత్తని బతిమాలింది. ఉత్త మంచితనం ఏమి ఉరగబెట్టుద్ది అత్త? ఎందుకులే, పోతాను. నువ్వు చెప్పరా ఉండమని మామని అడిగింది నాయనమ్మ. మామ చేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్నాడు. అత్త వెళ్ళిపోయింది. వెళ్ళిపోతా ఒక్కసారి తిరిగి మామ వైపు చూసింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న అత్తని చూస్తే చిన్నోడికి నారాయణ నాశనం చేసిన వరికంకులు గుర్తొచ్చాయి. తన ఏడుపు గుర్తొచ్చింది. వాకిట్లోనే అమ్మ ఈ చోద్యం అంతా చూస్తూ నిలబడి ఉంది. అత్త వెళ్ళిపోవడం సంతోషం కలిగించినట్టుంది అమ్మకి. ఎంతైనా కట్టుకున్నదవుద్దా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోయింది. మా చిన్నోడు వచ్చి అమ్మ కాళ్ళు చుట్టుకున్నాడు. నారిగాడు నన్ను మట్టిలో పడేసి కొట్టి నా కంకుల్ని లాక్కున్నాడు. వాడి జోలికి నువ్వెందుకెళ్ళా అసలు? మళ్ళీ తెచ్చుకోవచ్చులే. వాడి జోలికి నేను పోలేదు అని చిన్నోడు చెప్పేది వినకుండా అమ్మ లోపలికెళ్ళింది. నారాయణ కొట్టినప్పుడు కంటే ఎక్కువ బాధేసింది. చిన్నోడి దుఃఖం ఎక్కువైంది. మంచం మీద కూర్చుని తాత చుట్ట తాగుతున్నాడు. అమ్మతో చెప్పింది విన్నాడు. రేపు తెచ్చుకుందాంలే అన్నాడు.
నాయనమ్మ వచ్చి అరుగు మీద కూర్చుంది. ఇంకా తిట్లు ఆపలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చిన్నోడు నాయనమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా నిలబడ్డాడు. పెద్దగా ఏడ్చాడు. ఏందిరా చిన్నోడా, ఏందమ్మా? ఒళ్ళోకి తీసుకుంది నాయనమ్మ. నాయనమ్మ, నాకు అంకులు నారిగాడు ఎక్కిళ్ళు పెడుతూ చెప్పాడు చిన్నోడు. ఒక్కుదుటను లేచింది నాయనమ్మ. చిన్నోడుని సంకనేసుకుంది. ఏవుడ్రా ఆ నారిగాడు? నా మనవణ్ణి కొట్టేవాడా? ఏ కీలు కాకీలు ఇరిసి పోలేమ్మ తిరణాలు చేద్దాం పదరా అంటా బయలుదేరింది. నాయనమ్మ సంకలో చిన్నోడు. అప్పుడు నాయనమ్మ చిన్నోడికి భలే అందంగా కనబడింది. అమ్మ కంటే అందంగా కనబడింది. నాయనమ్మ మెడ చుట్టూ చేతులేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నాయనమ్మ లోపల ఏదో కదిలింది. నవ్వింది నాయనమ్మ చిన్నోడి కళ్ళల్లోకి చూసి. ఎకే రమ్మలాగా పోలే రమ్మలాగా నాయనమ్మ మెడ చుట్టూ చేతులేసి బుగ్గకు బుగ్గ ఆనించి నాయనమ్మతో కలిసి బయలుదేరాడు చిన్నోడు నారాయణ్ణి జయించడానికి. కథ సమాప్తం.